అంటే సుధాకర్ గారు నాది స్ట్రైట్ క్వశ్చన్. అంటే కేసీఆర్ గారు నిజంగానే బీజేపీని కాంగ్రెస్ నేతల్ని కీప్ దమ్ ఇన్ గుడ్ హ్యూమర్ ఓకే విత్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళని అంటే అన్కాంప్రమైజ్డ్గా ఫైట్ చేయలేని పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు అని అనుకుంటే మీరు చెప్పిన ప్రకారం రేపొద్దున మీరు కొత్త పార్టీ పెట్టినప్పుడు మిమ్మల్ని కూడా ఆయన అదే లైన్లోకి తెచ్చుకోవాలన్న గ్యారెంటీ ఏంటి? ఒక్కటండి, ఆచరణే గీటురాయి. మేమైతే ఒక స్పష్టమైన లైన్ తోటి నిర్ద్వందమైనటువంటి ఒక వైఖరితోటి పోవాలని అనుకుంటున్నాము. చరిత్రలో ఎంతమంది పతనం కాలే, ఎవడు చివరివాడు కాదు, ఎవడు మొదటివాడు కాదని దానికి జవాబు చెప్పడం కష్టం. మాకైతే ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది. ప్రజల ప్రయోజనాలే బేస్ లైన్గా చేస్తాం, కొట్లాడతాం. 100% కేసీఆర్ అనే దాంట్లో ఒక విషయాన్ని కూడా మేము సమర్థిస్తాం. ఆంధ్రకి ఇచ్చేటువంటి ఏ ప్రియారిటీ ఉందో అంతే ప్రియారిటీ తెలంగాణకి ఇవ్వాలి. ఆ ప్రియారిటీ లోపల గ్యాప్ ఉంటే సవత్తల్లి ప్రేమ చూపెడితే పిలువు అందరి ఉద్యమకాలని జేఏసీని పిలువు, తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాం. ఏదైతే బకాయిలు రావాలన్నారో రావాలి, రిలీజ్ చేయాలి. బీజేపీ నాయకులు కొట్లాడాలి, ఎందుకు కొట్లాడొద్దండి? నేను అందుకోసం ఏమని అంటారు కదా, గుడ్డిగా వ్యతిరేకించడం కోసమో దేనికోసమో కాదు. ఇట్స్ ఏ రియాలిటీ ఐఎమ్ టెలింగ్. అంటే వ్యక్తులుగా కాంప్రమైజ్ అవుతున్నారంటారా, పార్టీగా కాంప్రమైజ్ అవుతున్నారా? ఎవరు? బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి. నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేనేదో ప్రయోజనాలు ఏమో ఆశించాని అనను, కానీ ఇన్నేళ్ళు పాలన చేసిన తర్వాత ఏ రకంగా ఒక ప్రతిపక్షంగా తను లేచి నిలబడాలో ఆ స్థాయికి ఎందుకు లేచి నిలబడకపోతుంది అనేది ఒక బాధ అయితే ఉన్నది. అంటే అన్నిటికంటే ముఖ్యంగా కూడా నేను అదే అడుగుతున్నా, అంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కాంప్రమైజ్ అవుతున్నారా, పార్టీగా కాంప్రమైజ్ అవుతున్నదా? బట్ అందులో కూడా చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. అంటే ఒక టీం వర్క్గా కాంగ్రెస్ తనను తాను షార్పెన్ చేసుకోలేకపోతున్నది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద మీకు తెలుసు దశలుగా ఎట్లా మూటప్ చేసుకున్నారు, ఎంతమంది కలుపుకొచ్చే ప్రయత్నం చేసినారు. ఆ పని, ఆ ఎఫర్ట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతున్నది. నేను అంటున్న ఈడీ నోటీసులకు సంబంధించి ఆల్మోస్ట్ 6 నెలల నుంచి 7 నెలల నుంచి మధు చేసి చాలాసార్లు అన్నాడు. ఇవాళ జైపాల్ రెడ్డి గారు అన్నారు. అంటే ఆర్ యూ అనేబుల్ టు స్టిల్ గెట్ ద ఎగ్జాక్ట్లీ ది ఇన్ఫర్మేషన్? ఓకే, మీరు అనుకున్నారు నిజంగానే మాట్లాడుకోవాలంటే ఆ లక్ష్యం సాధించాలనుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కోఆపరేషన్ తీసుకోవాలి కదా. ప్రతిపక్షం అన్నప్పుడు ఒక కామన్ ఎజెండా కూడా ఉండాలి కదా. ప్రభుత్వం అవినీతి చేస్తూ ఉంది, ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తుంది, వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాం ప్రజలుగా పార్టీలుగా అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి అన్న ప్రజెంట్ చేయాలి కదా. ఇప్పటిదాకా ఈ టైం లోపల అమిత్ షా రాగానే అమిత్ షా మీద జైపాల్ రెడ్డి గారు ఏదో ఒక కొంత కౌంటర్, ప్రతిపక్షాలు కొట్లాడుకోవడానికి వాళ్ళు కొట్లాడుకుని ఇచ్చినటువంటి ప్రిఫరెన్సు ఉమ్మడిగా పాలక పార్టీ ఉన్నటువంటి దాంట్లో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపెట్టకపోతే ఎట్లా? ఇదైతే పార్లమెంటరీ సిస్టంలో మినిమం అవలంబించాలి కదండి. పార్లమెంట్లో ఎప్పుడైనా కూడా ప్రధాన ప్రతిపక్షంతో పాటు చిన్న పక్షాలు కూడా మిత్రపక్షంగా ఏర్పడి ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద కొట్లాడతాయి. అది తెలంగాణలో ఎందుకు జరగదని అడుగుతుంది. సుధాకర్ గారు చెప్పండి, మీ కొత్త పార్టీ ఎజెండా ఏంటి? కొత్త పార్టీ ఎజెండా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ నెరవేర్చినటువంటి టీఆర్ఎస్ మేనిఫెస్టో ఈనాటికి అట్లనే మిగిలి ఉన్నది. మా తీన్మార్ మల్లన్న అన్నట్టుగా ఏమంటే అది 1000 అబద్ధాల 1000 అంటే తెలంగాణలో పుస్తకం అంటే టీఆర్ఎస్ మేనిఫెస్టో. ఇవాళ దాన్ని ఆ అబద్ధం నుంచి మనం వెతుక్కోవాలి. ఎందుకంటే ఆ ఉద్యమ సందర్భంలో ఇవన్నీ నెరవేరుతాయని ఆశించిండ్రు. సరే, ప్రతిదీ ఆయన చెప్పిన ప్రతిదీ గవర్నెన్స్లో సాధ్యమైద్దా కాదా అనేటువంటి సందర్భం లేకుండా చెప్పవచ్చును, కానీ సాధ్యమయ్యేటివి కూడా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. ఈనాటికి కూడా తెలంగాణ ప్రజలకు విద్య అందించడంలో ఒక మౌలికమైనటువంటి సదుపాయం అది. దాంట్లో ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత రేషనలైజేషన్ పేరు మీద స్కూల్స్ అన్నీ వైండప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా డీపీఎఫ్ స్కూల్స్ ఉండేటివి. పిల్లలు వచ్చినా రాకపోయినా చదువు ఉండేటువంటి విద్యాలయం గ్రామాలలో ఉండాలని అనుకున్నాం. అది లాభాపేక్ష లేనటువంటి సేవా వృత్తి అది. సో ఆ పనిలో పడాలా. ఇవాళ ఏం చేస్తారంటే విచిత్రమైన ఒక గురుకులాల పేరు మీద అన్నిటికంటే బాధాకరం ఏంటంటే కులాలు పోవడం కోసమే, కులాలకు సంబంధించినటువంటి వాతావరణం ఉండడం కోసమే స్కూళ్ళలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి గతంలో ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు ఈ బీసీ గురుకులాల పేరు మీద, తర్వాత మైనారిటీస్ పేరు మీద, దళితుల పేరు మీద చేస్తున్నటువంటి డివిజన్ కూడా నష్టదాయకమైంది.
ఇక మంచిది కాదంటారా? తప్పకుండా మనము అన్ని కులాలు అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆ పర్టికులర్ డిజైన్లో మెజారిటీ ఆఫ్ ద షేర్ బ్యాక్వర్డ్ క్లాస్కి ఉంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్కు ఒక దగ్గర స్పెషల్ డ్రైవ్ ఉంటుంది, వేరే సంగతి. కానీ ఏకోన్ముఖంగా ఒక్కరి వైపే చూడడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది అన్నిటికంటే బాధాకరం ఏంటంటే దానికోసం కొత్తగా నువ్వు అనవసరంగా మళ్ళీ నిధుల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మంచి స్కూళ్ళు పెద్దవేవైనా దానికి అనుబంధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎగ్జిస్టింగ్ అంతమందికి ఉన్నటువంటి ప్రీవియస్ గవర్నమెంట్ చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో అక్కడ మనీ వేస్టేజ్ కాకుండా కంటిన్యూ చేసే బదులు ప్రతి దగ్గర కూడా అనవసరమైనటువంటి మనీ వేస్టేజ్ పోతా ఉన్నారు. నేను అంటా ఉన్నా ఇవాళ డబుల్ బెడ్రూమ్ల పేరు మీద మనం ఒక ప్రణాళికను తెరిచినాం. నిజానికి అనేక సందర్భాల్లో కూడా గత ప్రభుత్వాలు గూడు ఇవ్వడం కోసం అని చెప్పేసి చిన్నదో పెద్దదో ఏదో ఒక అలొకేషన్ చేసిండ్రు. దాని కంటిన్యూషన్లో కొంతమేర కన్నా అవకాశం ఇచ్చుంటే ఈ రాష్ట్రంలో ఈ 3 ఏళ్ల లోపల కనీసం ఇవాళ 1 లక్ష 2 లక్షల ఇళ్ళు అన్నా కూడా యథార్థ రూపం దాల్చుండి వాళ్ళు ఇంతమంది సౌకర్యవంతంగా ఉండేవాళ్ళు. మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టకపోతే ఉన్న ఇండ్లకు మంజూరు చేయకపోగా నిరంతరం గత ప్రభుత్వాల మీద ఓ మహాకుంభకోణం జరిగిపోయింటే సరిచేయండి, దోషుల్ని శిక్షించండి. కానీ ఆ మిష పేరు మీద ఇప్పుడు ఏది రాకుండా చేయకూడదు కదా. వైద్యం ఇక మీకు తెలియదైతే కాదు, బాలింతలు చచ్చిపోతున్నటువంటి బంగారు తెలంగాణ ఇది. 3 ఏళ్ల తర్వాత ఇవాళ కోటి హాస్పిటల్లో మేము ఉద్యమ వేదిక వెళ్ళినాడు. ప్రతి నెల 1300 నుంచి 1500 డెలివరీస్ అవుతాయి కోటి హాస్పిటల్లో. మినిమం రోజు ఒక 10 ఆల్మోస్ట్ 10 సర్జరీస్ అవుతాయి. మినిమం 10-15 సిజేరియన్లు అవుతాయి. ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి దాంట్లో పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఒక అనస్థిస్టు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ లేడు. మొన్న చచ్చిపోవడానికి ప్రధానమైన కారణం బయట మానిటర్ చేసేటువంటి లేవు. మనందరం మీలాంటి మీడియా యాక్టివ్గా ప్రచారం చేయడం ద్వారా ఇవాళ క్రిటికల్ కేర్ సెంటర్ కోసం ఇప్పుడు మానిటర్స్ అలౌట్ చేస్తున్నామని అన్నారు. గాంధీ హాస్పిటల్లో సిటీ స్కాన్ ఎన్నిసార్లు పనిచేస్తుందో మీరు ప్లేస్ చేయండి. చాలాసార్లు చెప్పినాం మేము. ఎంఆర్ఐలు ఎన్నిసార్లు పనిచేస్తుందో చెప్పండి. గ్రామాల్లో ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అనేక సందర్భాల్లో ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రోగ్రాంలో భాగం నిధులు కాక మీరు అదనంగా కేటాయిస్తుందేదో చెప్పండి. ఎంతమంది పిఎస్సీలను మనం అప్గ్రేడ్ చేయగలిగినాం, ఎంతమంది డాక్టర్లను మనం అదనంగా కొత్తగా పెట్టుకోగలిగినాం. ఇవాళ 31 జిల్లాలు వచ్చినాయి. మీరు ఈనాటికి 10 జిల్లాల లోపలనే జిల్లా కేంద్రాల ఆసుపత్రులు లేవు. మీరు చెప్పే ప్రకారం 31 జిల్లాల లోపల ఆసుపత్రులు రావాలి. నియోజకవర్గ కేంద్రాల లోపల 100 పడకల ఆసుపత్రి అన్నారు. ఎక్కడున్నాం మనం అసలు? ఇవాళ నల్గొండ జిల్లాలో హెడ్ క్వార్టర్ లోపలనే 100 పడకల ఆసుపత్రి పనిచేయడం కష్టమవుతా ఉంది. అంటే కేసీఆర్ గారు నేనేమంటున్నా ఒక్క మాట చెప్తాను. ఆయన నియోజకవర్గంలో అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఎంత బాధ అవుతుందంటే ఒకసారి పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో హైవే మీద ఉన్నది కాబట్టి దీన్ని ట్రామా హయ్యర్ సెంటర్ అని బోర్డు పెట్టుకున్నారు. చదువుకున్న పిల్లలు నమ్మిండ్రు. మా నల్గొండ జిల్లా పిల్లవాడు అదో జగదేవ్పూర్ నుంచి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. ప్రకాష్ అనే పిల్లవాడికి. అరే ముఖ్యమంత్రి నియోజకవర్గమే ట్రామా సెంటర్ అన్నారు, అక్కడ బ్లడ్ గిడ్ ఎమర్జెన్సీ ఉంది అన్నామని చేతుల మీద వెతుకుని అంబులెన్స్ తీసుకొని వెళ్ళాను. పోయిన తర్వాత చూస్తే అక్కడ డాక్టర్ మీరు ఇక్కడ ఏది లేదు నాయన, నీకు ఉన్న కేసుకి ఇక్కడ ఏం ముట్టుకోవడానికి కూడా ప్లేస్ ఏం లేదు మా దగ్గర, మీరు అర్జెంటుగా వెళ్ళాలన్నారు. వాళ్ళు ఏదో వ్యక్తిగత వాహనం వెళ్ళారు. అమ్మ అంబులెన్స్ ఇవ్వండి అంటే 60 కిలోమీటర్లు దాటుతుంది కాబట్టి హైదరాబాద్కు మాకు అంబులెన్స్ ఇవ్వడం సాధ్యం కాదన్న. ప్రైవేట్ అంబులెన్స్లో వచ్చిండ్రు. గాంధీ హాస్పిటల్ చూపెట్టుకుంటే సిటీ స్కాన్ పనిచేయడం లేదు. ఇక్కడ సిటీ స్కాన్ కోసం వెళ్ళండి అని చెప్తే ఇక్కడ లేదు అంటే ఉస్మానియా వెళ్ళారు. ఉస్మానియా వెళ్ళిన తర్వాత సిటీ స్కాన్ తీసిన తర్వాత బాబు పేషెంట్ బాగలేడు, వెంటిలేటర్ కావాలి అని చెప్పారు. వెంటిలేటర్ మా దగ్గర లేదు, ఖాళీగా లేదు, మీరు మళ్ళీ గాంధీకి పోండి అంటే మళ్ళీ వెంటిలేటర్ అక్కడ పోతే ఈ లోపల పేషెంట్ పోయిన తర్వాత చనిపోయాడు. అంటే ఏకకాలంలో మీరు చెప్పిన ట్రామా సెంటర్లో ఉండాల్సిన అవకాశాలు అక్కడ సౌకర్యాలు లేవు. గాంధీ హాస్పిటల్లో సిటీ స్కాన్ పనిచేస్తలేదు. ఉస్మానియా హాస్పిటల్లో వెంటిలేటర్ పనిచేస్తలేదు. అంటే మీకు లాక్కిన ఒక్కటే ఇన్సిడెంట్లు కనపడుతుంది. ఏం చేస్తుంది మానిటరింగ్ సెల్? ఏం చేస్తుంది? మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు పని చేయనియాలా, పని చేయకపోతే ఏం చేస్తున్నావు అని చెప్పి అడగాల. ఇవాళ ఈ రాష్ట్రంలో పాలన ఈ నలుగురు మానిటర్ చేయడం కాక మిగతా వాళ్ళకి కనీసమైన స్వేచ్ఛ ఉన్నదా? ఎవరన్నా పని చేసుకోగలుగుతున్నారా? ఏమైనా అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ లోపల మినిమం అడ్వాన్స్ ఉందని చెప్పింది. నాకు తెలిసినంత వరకు ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా దిగజారిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. నేను అనేది ఇవాళ మీరు సరే ఏ కారణం చేతనో అధికారంలోకి వచ్చినారు.
అధికార వికేంద్రీకరణ, ప్రజలకు అందుబాటులో ఉండండి, కనీస పనైనా చేయాల్సిన అవసరం ఉన్నది. మా నుంచి మేము రేపు ప్రభుత్వంలోకి వస్తే ఏదో కొండ మీద కోతిని తీసుకొని వస్తామని చెప్పడం కోసం కాదు, కనీసం ప్రజల మధ్య ఉండే లీడర్షిప్ రావాలి. ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసమే పనిచేసే లీడర్షిప్ రావాలి. నిరంతరం ఇవాళ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క ఆజమాయిషులు చూసుకోవడము, బిజినెస్ మేనేజ్మెంట్ చూసుకోవడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇది ఎట్లా ఇది తెలంగాణ సమాజం ఎందుకు మోయాలి దీన్ని? అందుకోసం మీతో అన్నా నేను ఆచరణ లోపల ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఒక గవర్నెన్స్, ప్రజల అభివృద్ధి సంక్షేమమే ప్రధానమైనటువంటి ఎజెండా కావాలి. దాంట్లో ఆదాయ వనరులు ఏ మేరకు ఉన్నాయో అప్పుల కుప్పగా మారకుండా ఉండేటువంటి సమ్మిళితమైనటువంటి ఒక ఎకానమీ, దానిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీకు ఇంతకుముందు నేను కంటిన్యూషన్ చెప్పానండి, ఇవాళ ఈ రాష్ట్రానికి పెనుభారమైనటువంటి ప్రాజెక్టులని అట్టహాసంగా ప్రారంభించి అవి మధ్యలో వదిలిపెట్టి 5 ఏళ్ళ తర్వాత నువ్వు వెళ్ళిపోతే అప్పులు మిగిలిపోతాయి, ప్రాజెక్టులు అట్నే పెండింగ్లో ఉండిపోతాయి. మళ్ళీ ఎవరు చేయాలా? ఇప్పుడు మీరు మాట్లాడేప్పుడు 100 లక్షలాది ఇళ్ల లోపల కొద్ది అమౌంట్ మాత్రమే ఇచ్చి వదిలేసిపోయింది అన్నారు. వదిలేసిపోతే మరి ఇప్పుడు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.